జగన్మోహన్ రెడ్డి గారిని కడప జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా. ఎక్కడో మీకు సంబంధం లేని వ్యక్తి ఎక్కడైనా చనిపోతే చీమల దండుగా వాలిపోయే జగన్మోహన్ రెడ్డి మీరంతా కూడా పెద్ద దస్తగిరిని హత్య చేస్తే, మీ ముఖ్యమైన కార్యకర్తను హత్య చేస్తే మీరెందుకు పరామర్శించలేదు? గత 3 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలోనే పులివెందుల నియోజకవర్గంలో ఉన్నారు, పులివెందుల పట్టణంలో ఉన్నారు. అక్కడ నుంచి పులివెందుల నుంచి పెద్ద దస్తగిరి ఇంటికి పోవాలంటే కేవలం 1 గంట ప్రయాణంలోనే చేర్చుకోవచ్చు. మీకు అంత ముఖ్యమైన కార్యకర్త ఈ హత్యతో మీకు సంబంధం లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకుగాను పెద్ద దస్తగిరి కుటుంబాన్ని పరామర్శించలేదు, ఆ హత్యను ఖండించలేదని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎవరో వెంకట్రామరెడ్డి అనే ఒక చట్ట వ్యతిరేకమైన పనులు చేసిన ఒక ఉద్యోగిని డిస్మిస్ చేస్తే ఎంతో సానుభూతి ప్రదర్శించి తన ఆగ్రహాన్ని ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద దస్తగిరి హత్య గురించి, హత్యపైన ఎందుకుగాను స్పందించలేదు. దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఎందుకుగాను జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకుంటే ఆయన సోదరుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు కానీ మాట్లాడడం లేదో చెప్పాలని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. దీనిపైన 100 కోట్ల భూ లావాదేవీలకు సంబంధించిన కుంభకోణం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కడప జిల్లా పోలీస్ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీనిపైన ఉన్న గూడుపుటానిని తేల్చాలని, దీని మీద ఉన్న అక్రమ లావాదేవీలన్నిటిని కూడా బయటికి తీయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా.